శ్రీవల్లి అయితే చందుతో మాట్లాడుతూ ఉండగానే చందు అయితే శ్రీవల్లిని బాగా అసహించుకుంటూ ఉంటాడనమాట. ఇక శ్రీవల్లి అయితే జరిగిందేందో జరిగిపోయింది. నువ్వు నన్ను దూరం పెడితే పోయినవి తిరిగి వస్తాయో చెప్పు. దయచేసి నన్ను ఇంతకు ముందులా ప్రేమగా మాట్లాడు బావా అని చెప్పేసి చందు భుజం మీద తలపెట్టి మరి దయచేసి మాట్లాడు బా, నువ్వు మాట్లాడకపోతే నాకు నరకంగా ఉంటుందని చెప్పేసి శ్రీవల్లి అంటూ ఉండగానే ఇక చందు అయితే శ్రీవల్లిని అవతలకి నెట్టి మీరు చేసిన దానికి నేను మీకంటే ఎక్కువ నరకం అనుభవిస్తున్నాను. జరిగింది ఏదో జరిగిపోయిందా, అంత సింపుల్గా ఎలా చెప్తున్నా? సేటుకి ఇవ్వాల్సిన 10 లక్షల గురించి టెన్షన్తో చస్తున్నా. అంత డబ్బు నేను ఎలా తీర్చగలను? వాడు చావు వాడు చస్తాడులే అని వదిలేశారు కదా. నువ్వు నాతో మాట్లాడుకో అని చెప్పేసి శ్రీవల్లిని అసహించుకుని వెళ్ళిపోతాడనమాట. ఇక శ్రీవల్లి అయితే మాట్లాడవా, నాతో మాట్లాడవా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇక తర్వాత శ్రీవల్లి అయితే పుట్టింటికి వెళ్ళి నేను మా అత్తారింటికి వెళ్ళనమ్మా అని చెప్పేసి ఏడుస్తూ ఉండగానే ఇక భాగ్యం అయితే అదేంటే బాబా, కష్టపడి ఆ ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సిట్టింగ్ చేశాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. మా ఆయన నాతో మాట్లాడటం లేదు, ఆ 10 లక్షల విషయంలో నేను కూడా మోసం చేశానని నన్ను దూరం పెట్టేశారని చెప్పేసి శ్రీవల్లి అయితే బోర్ని ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక భాగ్యం అయితే అట్ట కాదే అమ్మడు, నా ట్రైనింగ్తో ఏం నేర్చుకున్నావు మరి, నీ మాటలతో నీ మాయతో మొగుడిని దారిలోకి తెచ్చుకోవాలి మరి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక శ్రీవల్లి అయితే ఏంటి దారిలోకి తెచ్చుకునేది నా బొంద, ఎంత చేసినా ఆయన నా మొహం కూడా చూడటం లేదని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. మనం ఆ 10 లక్షలు ఇస్తేనే ఆయన ప్రశాంతంగా ఉంటారు, నాతో ప్రేమగా మాట్లాడతారు. లేదంటే ఇలా బాధపడుతూ నన్ను దూరం పెట్టేస్తారు. ఆయన నన్ను దూరం పెట్టినా బాధ పెట్టినా నేను తట్టుకోలేను. మీరు ఏదో ఒకటి చేసి ఆ 10 లక్షలు నాకు ఇస్తేనే నా కాపురం నిలబడుతుంది, లేదంటే నా కాపురం కూలిపోద్దని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక భాగ్యం అయితే కూతుర్ని దగ్గరికి తీసుకొని ఇన్ని మాయల మోసాలు చేసి నిన్ను ఆ ఇంటికి కోడల్ని చేసింది నువ్వు సంతోషంగా ఉండాలని, నీ కాపురం బాగుండాలని. ఇప్పుడు నీ కాపురం కూలిపోయే పరిస్థితి వస్తే నేను చూస్తూ ఉంటానా? ఏదో ఒకటి చేసి వీలైనంత తొందరగా ఆ 10 లక్షలు నేను ఇస్తాను, నువ్వు బాధపడకు అని చెప్పేసి కూతుర్నైతే ఓదారుస్తూ ఉంటుందన్నమాట. ఇక ఆనందరావు కూడా అవునమ్మడు, అమ్మ చెప్పిందంటే చేస్తుందంటే ధైర్యంగా ఉండని చెప్పేసి ఇక అత్తారింటికి అయితే పంపిస్తారనమాట. ఇక తర్వాత ఆనందరావు అయితే భాగ్యంతో ఏవండి ఆవిడ గారు, ఇప్పటికిప్పుడు మనల్ని ఇచ్చి తనినా కూడా ఇడ్లీ పిండికి కూడా డబ్బులు లేవు, ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఎలా వస్తాయండి అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాటతో భాగ్యం అయితే మనం ఎంత మాయగాళ్ళమైనా సరే మనకి ఏదో ఒక రూపంలో ఆ దేవుడు సాయం చేస్తూనే వచ్చాడు, ఇప్పుడు కూడా సాయం చేయకుండా ఉంటాడా ఏంటి చూద్దాం అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక ఆ భాగ్యం అలా అన్నదో లేదో సాయం కారు రూపంలో ప్రత్యక్షం అవుతుంది. ఇక భద్రావతి అయితే వస్తుందన్నమాట. ఇక కారులో వచ్చి నేరుగా భాగ్యం ఇంటి ముందు అయితే ఆగుతుంది. ఇక భద్రావతిని చూడగానే ఇక ఆనందరావు అయితే అమ్మనా ఇడ్లీ అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడనమాట. ఇక తర్వాత భద్రావతి అయితే విశ్రాంతి తీసుకొని భాగ్యం వాళ్ళ ఇంట్లోకి అయితే వస్తుందన్నమాట. ఇక భాగ్యం అయితే తీరం దాటిన తుఫాను దారి తెప్పినట్టు తమరు మా ఇంటికి ఎట్టా వచ్చారేంటో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. దారి తప్పు కాదు, దారి వెతుక్కుంటూ వచ్చా, మీతో మాట్లాడాలని చెప్పేసి భద్రావతి అయితే అంటదనమాట. మీరు మా అయ్యంకులకు శత్రువులు, మాతో మాటలేంటి అని చెప్పేసి భాగ్యం అయితే అంటది. అవును, పైగా నన్ను పిచ్చ కొట్టుడు కొట్టారు కదా అని చెప్పేసి ఇక ఇడ్లీ బాబాయ్ కూడా అంటాడనమాట. కొడితే కొట్టారులే కానీ మీరు ఆగండి ఆయన గారండి, ఎంతకే విషయం ఏంటో చెప్పండి అని చెప్పేసి భాగ్యం అయితే అడుగుతుందన్నమాట. ఇక భద్రావతి అయితే మీరు అవసరంలో ఉన్నారని తెలుసు, మీతో నాకు కూడా అవసరం ఉంది, మీరు నాకు ఆ సాయం చేస్తే మీ 10 లక్షల అవసరం నేను తీరుస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక భాగ్యం అయితే మీరు 10 లక్షలు ఇస్తామని ఇంటి వరకు వచ్చారంటే ఏదో కొంపలు ముంచే కార్యక్రమే అయి ఉంటుంది, ఏంటో చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక భద్రావతి అయితే నా మేనల్లుడికి రామరాజు చిన్న కూతురికి పెళ్లి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను, మా 2 కుటుంబాలకు పడదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య చనువు ఏర్పడాలా, మీ అమ్మాయి వల్లి హెల్ప్ చేయాలని చెప్పేసి చెప్తుందన్నమాట. ఇక ఆ మాటతో భాగ్యం అయితే ఎట్టట్ట మా అమ్మాయి రాయబారం చేయాలా, ఎక్కడ మీరు ఏదో పెద్ద కుట్రకి తెరతీస్తున్నారని అర్థమవుతుందని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇందులో ఎలాంటి కుట్ర లేదు, నిజంగానే మనస్ఫూర్తిగా ఈ పెళ్లి చేయాలనుకుంటున్నా అని చెప్పేసి భద్రావతి అయితే చెప్తుందనమాట. చా, నువ్వు ఈ మాట చెప్తే నమ్మేయడానికి ఈ భాగ్యం అంత పిచ్చిదానిలా కనిపిస్తుందా? నిన్నటిదాకా రామరాజు కుటుంబాన్ని నాశనం చేయడానికి కత్తులు నూరి మీరు కళ్యాణం కోసం కలిసిపోయి లోక కళ్యాణం కోసం పాటుపడాలని చెప్తే నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు అని చెప్పేసి భాగ్యం అయితే చెప్తుందనమాట. ఇక భద్రావతి అయితే మీ అనుమానంలో నిజం ఉంది, కానీ ఆ కుటుంబంలోకి నా చెల్లితో పాటు నా మేనకోడలు కూడా ఉంది, మరి అతని కుటుంబాన్ని నాశనం చేస్తే నా చెల్లెలు నా మేనకోడలు కూడా నష్టపోతారు కదా. అలాంటప్పుడు నేను రామరాజు కుటుంబంపై పగ తీర్చుకోవడంలో అర్థం ఏముంది? 25 ఏళ్ళుగా నేను నా చెల్లికి దూరంగా ఉన్నాను, ఇప్పుడు నా మేనకోడలు దూరం అయింది, ఆ బాధను భరించడం మా వల్ల కావడం లేదు, అందుకే ఈ పెళ్లి ద్వారా మా 2 కుటుంబాలు కలిసిపోయేలా చేయాలని అనుకుంటున్నానని చెప్పేసి ఇక బాగా నటిస్తూ చెప్పేస్తుందనమాట.
ఇక భాగ్యం అయితే తెలివిగా ఇదే మాట రామరాజు గారితో చెప్తే అతనే పెళ్లి చేస్తాడు కదా అని చెప్పేసి అనగానే, 25 ఏళ్లుగా పగతో రగిలిపోయిన మేము ఇప్పుడెళ్ళి మీ కూతురిని ఇవ్వమంటే ఇస్తాడా? మీరే చెప్పండి. పిల్లలు ప్రేమించుకున్నారంటే రామరాజు అస్సలు ఒప్పుకోడు. అందుకే మా విశ్వాకి, ఆ అమూల్యకి మధ్య రాయబారంగా మీ కూతురిని సాయం చేయమని కోరుచున్నాను. ఇందులో ఎలాంటి మోసం లేదు. నన్ను నమ్మండి అని చెప్పేసి ఇక వాళ్ళ చేతిలో 10 లక్షలైతే పెడుతదనమాట భద్రావతి. ఇక ఆ డబ్బులు చూసేసరికి భాగ్య, ఇడ్లీకైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భాగ్యం ఆలోచిస్తూ ఉండగానే ఇక ఆనందరావు అయితే పక్కకు తీసుకొని వెళ్తాడనమాట. చూడండి ఆవిడ గారండి, 10 లక్షలు అల్లుడి గారికి ఇవ్వకపోతే మన అమ్మాయి కాపురం కూలిపోతుంది. ఇది మనల్ని వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం కాదనొద్దు. మనం 10 లక్షలు తీసుకొని రావాలంటే మనం ఇంకో జన్మ ఎత్తాలి. దయచేసి ఒప్పుకో అని చెప్పేసి గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడనమాట. ఇక సరే అని చెప్పేసి భాగ్యం కూడా ఒప్పుకుంటుంది. మీ ఆలోచన వెనక మంచి ఉద్దేశం ఉంది కాబట్టి మీకు సాయం చేయడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి చెప్తుందనమాట. మరి మీ అమ్మాయి వల్లి ఒప్పుకుంటుందా అని చెప్పేసి భద్రావతి అనగానే, మా అమ్ముడికి నేను ఎంత చెప్తే అంత. నేను మాటిస్తున్నాను కదా, మీ అల్లుడు విశ్వాకి ఆ అమూల్య ప్రేమించుకుంటున్నారు, వాళ్ళకి పెళ్ళైంది. ఇక మీరు ఫిక్స్ అయిపోండి అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక భద్రావతి అయితే, రేయ్ రామరాజు, మొదటి ఆట మొదలైందిరా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక విశ్వ అమూల్యాలకి ముడిపెట్టాలని రంగంలోకి అయితే దిగిపోద్దనమాట భాగ్యం, ఇడ్లీ. ఇంతకీ ఈ పెళ్లి సంబంధానికి అమ్ముడు ఒప్పుకుంటుందా అని చెప్పేసి ఇక బాబాయ్ అయితే అనగానే, 10 లక్షలు ఇవ్వలేదని అల్లుడు గారు అమ్మాయిని దూరం పెట్టేశారు. తన కాపురం కూలిపోతుందేనని అమ్మడు తెగ కంగారు పడిపోతుంది. అమ్మడు కాపురం నిలబడాలంటే భద్రావతి పెట్టిన డీలింగ్కి ఓకే చేయించక తప్పదు అని చెప్పేసి ఇక శ్రీవల్లి దగ్గరికి అయితే వెళ్తారనమాట భాగ్యం, ఆనందరావు. మరి శ్రీవల్లికి ఏం చెప్పి ఏమని ఒప్పిస్తారో తెలియదు కానీ ఇక 10 లక్షలు అయితే ఇచ్చేసి రామరాజు కుటుంబానికి ఎసరు పెట్టే ప్లానింగ్స్ అయితే చేయబోద్దు అనమాట భాగ్యం. ఇది ఫ్రెండ్స్ మరి వాటి ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.